వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా ఆధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రకరణంలో ప్రభాకర్ గారు మరియు విజయదుర్గమ్మ గారు భగవంతుడిని, అతడి ప్రమేయాన్ని మన జీవితంలో సరిగా గుర్తించలేకపోతున్నారు. విజయదుర్గమ్మ గారి మాటల్లో ఈ దేహము అనే వాహనము నువ్వు ఇచ్చావు, ఇందులో ఇంధనము నువ్వు, ఆయిల్ నువ్వు పోసావు అని అంటున్నారు. దేహము వ్యవస్థ చేసింది భగవంతుడు, దేహము ఇచ్చింది కాదు. దేహము తల్లిచ్చింది. దేహి ఆత్మను నాన్న ఇచ్చాడు, నాన్న వంశం. ఈ వ్యవస్థ చేసింది వ్యవస్థాపకుడు భగవంతుడు. వాహనంలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోలు పంపులోకి వెళ్ళినప్పుడు వారు పోస్తారు, మనం డబ్బులు ఇస్తాం, పైకం చెల్లిస్తాం. ఈ పైకం, ఈ డబ్బులు ఇచ్చేది ఇది ఆయిల్ పోసుకోవడం. ఇది కర్మఫల అనుసారంగా మన కర్మఫలం ఎంతుందో అంతవరకే, మనకెంత సామర్థ్యం ఉందో అంతవరకే వారు పోస్తారు. ఈ శరీర వ్యవస్థ, ఈ సామర్థ్యం అనేటువంటిది. నువ్వు అనేటువంటి పరిస్థితి ఏంటంటే, నువ్వు లేకున్నా నేనున్నాను, ఇవాళ నిన్ను గుర్తించాను కాబట్టి నువ్వు నా జీవితానికి ప్రముఖమే, నేను స్వీకరిస్తున్నాను, ఇందులో సందేహం ఏమీ లేదు అనే భావజాలం వస్తుంది. నాన్న నువ్వే ఇవాళ నుంచి నాకు నాన్నవు, నేను ఒప్పుకుంటున్నాను అంటే ఏమన్నట్టు? నాన్న లేకపోతే మనం ఉన్నామా? దేవుడు లేకపోతే మనం ఉన్నామా? ప్రభాకర్ గారు మీ భాషలో ఇది నువ్వు అనేటువంటిది కాదు. నువ్వు లేకపోతేనే నేను లేను, నువ్వు ఉంటేనే నేనున్నాను. ఒక విధంగా చెప్పగలిగితే నీవే నేను, నువ్వే నేను అనే అభిప్రాయం ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు పరోక్షం, నేను ప్రత్యక్షం. నీ నుండే నేను వచ్చాను. అందుకే అడిగే వారి చేత భగవంతుడు ఏమడిగిస్తున్నాడంటే, నువ్వు ఎవరు అంటే, నేను నా పేరు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు, నీ పేరు కాదు, నువ్వు కాదు, నువ్వు ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చావు, మీ తల్లిదండ్రులు ఎవరు, కులగోత్రం ఏంటి, మీ వంశం ఏంటి, అక్కడ ఆ కనబడని రహస్యాన్ని అడిగింపజేయడం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాను. అందుకని అక్కడ జరుగుతున్నటువంటి పరోక్షాన్ని పట్టుకోవాలి, ప్రత్యక్షాన్ని కాదు. పరోక్షాన్ని పట్టుకుంటేనే మనకు అంతరార్థం అర్థమవుతుంది. అతను లేకపోతే మనం లేవు, తల్లిదండ్రులు లేకపోతే మనకు జన్మ లేదు, మనకు జీవితం లేదు. ఓమాచారి నీ అంశనే నేను. అంతే కదా. ఇది సూటిగా రావాలి. సూటిగా అన్నప్పుడు ఎట్లా అంటే మళ్ళీ ఇంకొకరికి సందేహం కలగొద్దు. దాంట్లో సందేహం కలగకుండా ఎప్పుడైతే మనం అభిప్రాయం వ్యక్తం చేస్తుంటామో అప్పుడు మనం సరిగా ఉన్నామని.
అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి చెప్పేటప్పుడు. మునిగారు శ్యామలయ్య గారిని ముందు చెప్పనివ్వకండి, ఎందుకంటే వారు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వారికి మనం చెప్పేటువంటి అనుభవంతో వారు ఇంకా లోతుగా చెప్పగలుగుతారు. ఈ శ్యామలయ్య గారు కానీ, బాలాజీ గారు కానీ, వీళ్ళకి అసలు ఈ విషయంలో కొద్దిగా శ్యామలయ్య గారి కంటే కొద్దిగా ఉన్నది, కానీ బాలాజీ గారికి అసలు కూడా లేదు. అందుకని కొంత ఒకరిద్దరు చెప్పిన తర్వాత చెప్పమంటే వీళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడుగా మన ప్రకరణంలోకి వెళితే, బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము 2వ బ్రాహ్మణం చూడండి. పట్టుకున్నారా విజయదుర్గమ్మ గారు? అర్థమైంది స్వామి. జనకుని సభలో యాజ్ఞవల్క్యుడు మరియు ఆ యాజ్ఞవల్క్యుని మధ్య జరుగుతున్నటువంటి అంతర్భాగం అంటే ఈ జనకుడి సమక్షంలో, అంటే జనకుడికి యాజ్ఞవల్క్యుడికి కాదు, జనకుడి అధ్యక్షతలో వారి సభలో అశ్వరుడికి యాజ్ఞవల్క్యుడికి మధ్య జరుగుతున్నటువంటి ఈ తర్కం, ఆ తర్కం ఇక ఏ దిశగా వెళ్తుంది అని అంటే, ఇంతవరకు బంధాలను అగ్నిహోత్రం గురించి చెప్పినటువంటి ఈ ప్రకరణాన్ని లేవనెత్తుతున్నాడు. ఆ ప్రకరణాన్ని చూడండి. అతహైనం జారత్కారమ ఆర్తభాగః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ కతి అతిగ్రహాః ఇతి అష్టౌ గ్రహాః అష్టౌ అతిగ్రహాః ఇతి ఏ ఇది అయిపోయింది కదా. 793లో ఉన్నాం కదండి. 793 అవును అవును 790 ఇది 12వ ప్రసంగాన్ని చూడాలి. యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాదృశస్య ఆదిత్యం మనశ్చంద్రం దిశ శ్రోత్రం పృథివీం శరీరం ఆకాశం ఆత్మౌషధి లోమాని వనస్పతి కేశ పురుషో భవతీత్యాహర సౌమ్య హస్తమాత భాగ ఆవాం ఏవ ఏతస్య వేదిష్యావో న అవేతత్ సజన ఇతి. ఈ 12వ ఆరంభం చూడండి. ఇప్పుడు 13 చదవడం జరిగింది. 12వ దాంట్లో ఏమంటున్నాడంటే, యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియతే కిమేనం నా జహాతీతి. ఈ యొక్క పురుషుడు చనిపోతే ఏమేమి విడిచిపెడుతున్నాడు, ఎలా ఈ మృత్యు అనేటువంటిది జరుగుతుంది, మృత్యు యొక్క నామేతి అనంతం వై నామాంతా విశ్వే దేవాః అనంతం ఏవ సా తేన లోకం జయతి. ఇక మృత్యు జరిగేటప్పుడు ఇదే కదా మునిగారు చూస్తున్నారు. 12 ఏమని చెప్తున్నాడంటే, ప్రస్తావం ఏంటంటే, యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియత ఉత్ అస్మాత్ ప్రాణాః
ఆక్రమంతి ఆహో అనేతి అనేనేతి హోవాచ యాజ్ఞవల్క్య అత్రైవ సం అవనీయంతే సా ఉచ్ఛ్వయతి అధ్యాత్మ అధ్మాతో మృత శేరతే. ఈ చనిపోయినటువంటి ఈ చేతనంగా ఉన్నటువంటి ఈ ప్రసంగం 11వ దాంట్లో చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క చనిపోవడం అనేటువంటిది చేతనంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఇక పడుకున్నట్టుగా ఈ చనిపోయినటువంటి స్థితిలో ఉంటుంటాడు. ఆ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క దేహం నుంచి ఏమేమి వదిలిపెట్టడం జరుగుతుంటుంటది. ఈ యథా పిండే తథా బ్రహ్మాండే. ఇప్పుడు ఈ పిండంలో జరుగుతున్నటువంటిది భౌతికంగా నాటకీయ పరిణామంగా మన జీవితంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, తండ్రి చనిపోయేటప్పుడు పిల్లలను వదిలేయడం, భార్యను వదిలేయడం, ఇంటి సంబంధాన్ని వదిలేయడం, ఈ ప్రకృతి ఈ సంబంధాన్ని వదిలేయడం, ఈ సంబంధాలను మొదటి దాని గురించి చెప్తున్నాడు. ప్రభాకర్ గారు మైక్ ముందు పెట్టండి. ఈ సంబంధాలను ఆ సంబంధాలనే ఒలిచి చెప్తున్నాడు. ఏమనంటే యాజ్ఞవల్క్యతి హోవాచ. ఈ యాజ్ఞవల్కుడు అంటున్నాడు ఏంటంటే, ఎత్ర అయం పురుషో మ్రియతే, ఎప్పుడైతే ఈ యొక్క పురుషుడు జీవాత్మ చనిపోతుంటాడో, కిం ఏనం నా జహాతి ఇది, అంటే అతడు ఈ యొక్క దేహం నుంచి ఏమి వదలలేకపోతుంటాడు, ఏమి వదులుతాడు అనేటువంటిది చెప్తున్నాడు. నామ ఇత్య అనంతం వై నామానం తా విశ్వే దేవాః అనంతం ఏవ సా తేన లోకం జయతి. ఈ యొక్క ఏమి వదలలేకపోతున్నాడు అని అంటే, నేను నాది అనేది వదలలేకపోతున్నాడు. అందుకే కారణ శరీరం అతని వెంటబడి ఉంటుంటది. కారణ శరీరం ఎలా ఎందుకు చనిపోయాడు అనేటువంటిది కారణ శరీరం. అంటే ఎందుకు చనిపోయాడు అని అంటే, ఈ యొక్క ప్రారబ్ధం అనేటువంటిది వెంటబడి ఉన్నది కాబట్టి, ఆ ప్రారబ్ధం చెల్లుబాటు అయితే గాని అతడు ఈ చావు స్థితి నుంచి ముక్తి స్థితికి వెళ్తాడు. ఇప్పుడు చావు స్థితిలో చనిపోతున్నాడు అని అంటే ఆ కారణ శరీరం అతన్ని వదలట్లేదు. అందుకే నిన్న ఓం ప్రకాష్ అభిప్రాయం ఏం చెప్తున్నాడంటే, చేసిన పాపము పోదురా కాశీలో ఉపవాసమున్నా, చేయని పుణ్యమురాదురా కంచిలో కాపురమున్న. ఇది రహస్యం. అది నువ్వు ఎన్ని రకాలుగా చేసినా సరే, ఏ మతంలో చేరినా సరే, ఎన్ని హోమాలు చేసినా సరే, ఎన్ని శుభకార్యాలు చేసినా సరే, ఎన్ని వ్రతాలు చేసినా సరే, ఎన్నిసార్లు గుండు గీయించుకున్నా సరే, నువ్వు ఎంత భగవంతుణ్ణి అల్లా అని ఎంత గొంతెత్తి పిలిచినా సరే, జాలి టోపీలు పెట్టినా సరే, గడ్డం పెంచుకున్నా సరే, ఎన్ని చేసినా సరే, ఏ రకంగా ఏది చేసినా సరే, నువ్వు చేసినటువంటి కర్మఫలం అనేటువంటిది నిన్ను వదలదు. ఎందుకు వదలదు అని అంటే, ఇప్పుడు వదిలిస్తేనే వదులుతుంది. ఇప్పుడు వదిలించుకోవాలి అనే దానికి భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, స్నానం చేయడం, అంట్లు కడుక్కోవడం, బట్టలు ఎత్తుకోవడం, కటింగ్ చేసుకోవడం. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? వెంట్రుకలు క్షౌరం చేసుకోవడం. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, నీది నువ్వే దులుపుకోవాలి, నీది నువ్వే శుద్ధి చేసుకోవాలి. అంటే అనుభవించితే గాని తీరదు కర్మఫలం. అందుకని అది వెంబడేస్తున్నది కాబట్టి ఇప్పుడు ఈ చావులో స్థితిలో చెప్తున్నాడు అనమాట. ఆచార్య, దాన్ని రుణానుబంధం అంటారా? అంతే. ఆ రుణాన్ని తెంచుకుంటేనే కదా రుణముక్తం అయ్యేది. అందుకే తెలుగులో ఒక సామెత ఏంటంటే, చెప్పులున్నోడితోటి యాత్రకు పోవద్దు, అప్పు తీసుకున్న అతని వెంట యాత్ర చేయొద్దు. చెప్పులున్నోని వెంట పోవద్దు, అప్పు తీసుకున్నోని వెంట పోవద్దు. ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో వాడు ఎప్పుడైనా అడుగుతుంటాడు. మన దగ్గర ఉన్నవా లేవా అనేది కాదు, నా డబ్బులు నాకు ఇయ్యి అని అడుగుతాడు. చెప్పులున్నవాడు ముళ్ళ కంచెలకి వెళ్ళి రాళ్ళ రప్పలకి వెళ్ళి తీసుకెళ్తుంటాడు. మరికేమో చెప్పులు లేవు.
అది ఈ రూపకంగా చెప్పడం జరుగుతుంది. పట్టుకుంటున్నారా బాలాజీ గారు? ఇంకోటి కూడా అంటారు ఆచార్య, ఇంకోటి కూడా అంటారు, భార్యలు ఉండాలంటే కూడా పోతే భార్యలు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, వీళ్ళు సపరేట్ అవుతుంటారు. అది ఏదైనా ఒకటే. ఏంటంటే వారికి సౌకర్యం ఉన్నది కాబట్టి వారి ఆమోద ప్రమోదాల్లో వాళ్ళు ఉంటారు. బిక్కు బిక్కు అనుకుంటా మనం మొహం చూసుకుంటా మనం ఉండాల్సి వస్తుంది. అంతే. ఎక్కడికి వెళ్ళినా మన సంపర్కంలో ఉన్న వారితో వెళ్ళాలి అంటే భగవంతునితోనే సన్నిహితంగా ఉండాలి అనేది అమ్మగారు కొద్దిగా భూమి మీద కాళ్ళు పెట్టండి తల్లి. భూమి మీద నడవమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన సామర్థ్యం ఎంత ఉందో అదే ఉండాలి. కానీ ఒకేసారి దేవుని పట్టుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు నడిపించేటప్పుడు చూడండి, కాలు భూమి మీదకి వెళ్ళి లేస్తేనే మనం ముందు పోగలుగుతుంటాం. ముందైతే లేపండి, కాలు భూమి మీదకి వెళ్ళి లేపండి, ఆ రిణాన్ని బంధాన్ని తెంచుకోండి. లేపితే నడుస్తారా, లేపకుండానే ఇట్లా రుద్దుకుంటా పోతారా కాళ్ళు? గాల్లే నడుస్తావు. అమ్మగారు అది కెమెరా సరిగా జరుపుకోండి, కనపడతలేదు, మిమ్మల్ని వెతుక్కోవాల్సి వస్తున్నది ఎక్కడున్నారని. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, యాజ్ఞవల్క్య అత్ర ఏవ సం అవనీయంతే, సం అంటే మంచిగా, అవనీయంతే తీసుకుపోతుంటాడు ముందుకు. తీసుకుపోతున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రసంగంలో అవనీయంతే తీసుకుపోతున్నప్పుడు, చనిపోయేటప్పుడు భగవంతుడు తీసుకుపోతున్నప్పుడు ఇష్టం లేని పని. ఇప్పుడు దయానందుని కర్షన్జీ తివారి వాళ్ళ నాన్నగారు, తల్లికి ఇష్టం లేదు అయినా శివాలయానికి తీసుకెళ్తున్నాడు ఉపవాసంతో. మళ్ళీ ఈ రకంగా తీసుకుపోతున్నప్పుడు అక్కడ ఏంటంటే వీడి వల్ల అవ్వదు, ఇతడు ఆకటికి ఆగలేడు, దయానందుడు ఆకటికి ఆగలేడు, ఇతనితో ఉపవాసం కుదరదు, ఇతనితో చేయించకండి అని చెప్పేసి తల్లి ఎంత చెప్పినా కూడా తండ్రి వినిపించుకోకుండా, లేదు నా వంశస్థుడు, నా బిడ్డ నేను చెప్పినట్టు ఎట్లా విన్నాడు, మనం శైవ వంశీయులం కదా, చేయాలి కదా అని చెప్పేసి బలవంతంగా తీసుకుపోతున్నాడు. చివరికి ఏమైంది, అక్కడ శివుడు లేడని తెలిసేసరికి ఇంటికి వచ్చేసి భోజనం చేసి వ్రతాన్ని భంగం చేశాడు. అట్లా ఆ రహస్యాన్ని ఇక్కడ అవనీయంతే, ఇప్పుడు తెలియక చేసేది కొంత, అమాయకంగా అజ్ఞానంగా మనసులో ఒకటి పెట్టుకొని బయట కొట్టి చేయడం అంతా నటన. ఆ నటనలు జరుగుతుంటాయి. ఆ నటన జీవితం నుంచి బయటకు వస్తే యథార్థం అనేటువంటిది బోధపడుతుంటది. ఇది గమనించాలి. యథార్థం మనం తెలుసుకుంటే నటన అనేటువంటిది ఉండదు, అక్కడ అనేటువంటిది ఉండదు. ఇది అవనీయంతే, అవనీయంతే, అంటే నిమ్న స్తరంగా, నీయంతే తీసుకుపోవడం అంటే అపరాధం చేసినటువంటి వారిని బలవంతంగా లాక్కుపోతున్నటువంటి స్థితిని అవనీయంతే అంటుంటారు. నీయంతే అనేటువంటిది తీసుకుపోయేటువంటిది యథాయోగ్యంగా, అవనీయంతే అంటే బలవంతంగా లాక్కుపోయేటువంటిది. ఇక చనిపోయినప్పుడు ఏడవాలా ఏడవకూడదా చెప్పండి? చనిపోయినప్పుడు కూడదు. ఎందుకు కూడదు స్వామి? ఆచార్య, బంధం దిగిపోతుంది కాబట్టి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో చెప్పండి, ఎందుకు ఏడవకూడదో చెప్పాలి. ఆయన ద్వారా వచ్చే సుఖాన్ని, ఆయన పోతున్నాడు, ఆయన ద్వారా వచ్చే సుఖాన్ని గురించి వీళ్ళు ఏడుస్తారు. ఇంకా ఆత్మ అనేది దానికి సావు లేదు కాబట్టి ఇంకొక జన్మలో పోతుంది. ఇంకా ఈ శరీరమే అవుతుంది కాబట్టి ఆత్మకు సావు లేదు, అందుకోసం ఏడవరాదు. స్వామి ఇక్కడ శబ్దాన్ని వినండి, శబ్దాన్ని విని సమాధానం చెప్పండి. అవనీయంతే, నీ ప్రాపణే ధాతు, నీ ధాతు, ప్రాపణే అంటే చేర్చడం, అంటే ఇంకొకరు తీసుకుపోతున్నారు. అవనీయంతే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పోలీసులు తప్పు చేసిన వారి అపరాధులను తీసుకుపోతున్నట్టుగా, కోర్టులో ముద్దాయిని తీసుకొస్తున్నట్టుగా, జైల్లో ఖైదీని తీసుకుపోతున్నట్టు తీసుకుపోవడం కావాలి. తీసుకుపోవడం అంటే ఇంకొకరి ద్వారా, మనం స్వయంగా వెళ్ళట్లేదు కదా. అలాంటప్పుడు చెప్పండి శ్యామలయ్య గారు.
బలవంతంగా తీసుకుపోయేటప్పుడు బాధ అవుతుంది, కానీ వాళ్ళంతకు వాళ్ళు శరీరం విడిచి వయసు అయినప్పుడు ఆత్మ చనిపోదు. స్వామి మీకు ఈ ప్రకృతి విపరిణామాలు, ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు కనబడట్లేదు. ఒకటి సహజంగా కాయడం, ఇంకొకటి ఇంజెక్షన్తో కాయింపజేయడం, ఒకటి సహజంగా విప్పుకోవడం, ఇంకొకటి బలవంతంగా మనం ఈ మొగ్గలను విప్పడం. ఏది బాగుంది? సహజంగా. బలవంతంగా బాగుంది. ఇప్పుడు మీరు చెప్పే భాషలో సహజంగా అనేటువంటి అది ముక్తి. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు, సహజంగా వారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు తేడా. పెళ్లి చేసుకొని భార్యని ఇంటికి తెచ్చుకునేటువంటి స్థితి, ఇల్లరికం వెళ్ళి అక్కడ తాను ఇమడడానికి ప్రయత్నం చేసేటువంటి స్థితి. తేడా లేదా? తేడా ఉంది ఆచార్య. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, అవనీయంతే, భగవంతుడు వారికి జన్మాంతరంలోకి వ్యవస్థ చేసి పంపిస్తున్నాడు. నువ్వు ఈ శరీరం వదిలే, ఈ శరీరంతో ఇక్కడ చేయాల్సినటువంటి కర్మ అయిపోయింది, నీ గురించి అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు పూజలు వ్రతాలు చేస్తున్నారు, నువ్వు జన్మించాలని, నీతో పాటు కర్మఫలం అనుభవించాలని. అది భగవంతుడు తీసుకెళ్తున్నాడు. కాబట్టి అక్కడ తీసుకెళ్తున్నప్పుడు నీయంతే, మంచిగా తీసుకెళ్తున్నాడు, వారి ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్తున్నాడు. ఉద్దేశం అంటే కర్మఫలం, వారి కర్మ ఏ రకంగా ఉందో ఆ కర్మ అనుసారంగా. ఇప్పుడు ఇంట్లోంచి బయలుదేరినటువంటి వాళ్ళందరూ బస్ స్టాండ్కి పోతారా యాత్ర చేయడానికి? ఎవరు ఎక్కడికి వెళ్ళాలో దాన్ని బట్టి వెళ్తారు. ఒకరు ఆటోకి వెళ్తారు, ఒకరు బస్సుకి వెళ్తారు, ఒకరు లారీల పడిపోతుంటారు, ఏది దొరికితే సాధనంతో పోతారు, ఒకరు విమానానికి పోతుంటారు, ఒకరు పడవలో పోతుంటారు. ఎవరి సామర్థ్యం వారిది. యాత్ర అయితే అందరూ చేయాల్సిందే. బస్ స్టాండ్లోకి వచ్చి ఒకరేమో ఆర్డినరీ పల్లె వెలుగులో వెళ్తుంటారు, మరొకరు ఎక్స్ప్రెస్ లో వెళ్తారు, ఒకరు లగ్జరీలో వెళ్తారు, ఇంకొకరు డిలక్స్ గరుడ డిలక్స్ వెన్నెలలో వెళ్తారు. అది సామర్థ్యం. ఇప్పుడు మీరు చెప్పేటువంటి అవని అంటే ఏ మంత్రంలో ఉన్నది పదం? ఇది 11వ దాంట్లో ఉన్న చూడండి. యాజ్ఞవల్క్య అత్ర ఏవ సం అవనీయంతే. ఓకే. ఈ తీసుకుపోయేటప్పుడు ఏడవాల్సిన అవసరం, ఇప్పుడు విజయలక్ష్మమ్మ గారు సూటిగా చెప్పారు దీనికి సమాధానం. ఏంటంటే వారి స్వార్థం వీరితో ముడిపడి ఉన్నది కాబట్టి ఏడుస్తున్నారు. ఆ స్వార్థం కోసం ఏడుస్తున్నారు, కానీ వారు చనిపోతున్నారని ఏడవట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. పండిత గోపిదేవి గారు చెప్పినటువంటి దానిలో సారాంశం, వారి స్వార్థం గురించి ఏడుస్తున్నారు. ఇప్పుడు పాలు తాగే శిశువును ఎప్పుడైనా తీసుకున్నారా మీరు చేతిలోకి? ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? అంటే పాలు తాగడం మీద స్వార్థం ఉంది కదా అక్కడ. అంతే, స్వార్థం ఉంది కదా. ఆ ఆకలి అనేటువంటిది, పాలు తాగేటువంటి ఆకలి అనేటువంటి ఆ స్వార్థం ఉంది కాబట్టి అతనికి ఇష్టం లేదు, అందుకే ఏడవడం. ఇక్కడ ఆశ్రమంలో ఆవు దూడ ఉంది, అది నాకు ఎన్ని నేర్పిస్తున్నదో. తీసుకుపోతా అంటే రాదు, బలవంతంగా గుంజుకపోతే ముంగటి కాళ్ళ మీద ఉండి, అయ్యా స్వామి నన్ను వదిలిపెట్టి నాకు మా అమ్మ దగ్గర ఉండని అని చెప్తున్నది. ఆ బలవంతంగా రాకపోతే ముంగటి కాళ్ళ మీద పడుకున్నట్టు చేసి నేను రాను అని అలుగుతుంది ఆచార్య. అంతే. దానికి అమ్మతోటి ఉండాలని, పాలు తాగాలని అది నేర్పిస్తుంది మనకు. నువ్వు ఈ మాత్రం గ్రహించలేవా, నన్ను వదిలేయి. మనమేమో ఆచారి, మనమేమో మనకు బాలు కావాలని దాన్ని వేరు చేస్తున్నాం. బుట్టి పెడితే, మూతికి బుట్టి కడితే బండకేసి రాస్తుంటది బండ కొనలకు. దానికి ఎవరు నేర్పించారు అదంతా? అంటే మనం ఏమనుకుంటాం అంటే, మనం మనుషులకే తెలుసు ఇవన్నీ వ్యవహారం అని మనం అనుకుంటాం. బాలరాజు గారికి నేను స్వయంగా చూపెట్టాను, చూడండి స్వామి అది ఎట్లా రాస్తున్నదో అని చెప్పేసి. మనం ఏమనుకుంటామంటే, అక్కడ గడ్డి తినడానికి తాపత్రయపడుతుందని చెప్పేసి మనం బుట్టి ఇడిస్తే వాళ్ళు అమ్మ దగ్గరికి పోతుంటది. ఎక్కువగా పాలు తాగితే ఆ పాలు అరగక పురుగులు పడి దాని పొట్టలో దానికి అనారోగ్యం వస్తుంది. మరి ఎంత తాగించాలో అంత తాగించాలి.
ఇది అక్కడ ఉన్న రహస్యం. అందుకని ఇక్కడ చనిపోయినప్పుడు ఏడ్చేటువంటి వారు ఆర్య సమాజంలో వైదిక సిద్ధాంతం ప్రకారం ఎక్కడ కూడా దేవుడు చనిపోయిన దగ్గర ఏడవాలని చెప్పేసి ఎవ్వరు చెప్పరు, ఎక్కడ లేదు. దయానంద సరస్వతి అంత్యేష్టి సంస్కారం రాశాడు, ఆ చనిపోయేటప్పుడు ఎట్లా తీసుకెళ్ళాలి ఏం చేశారని, కానీ ఏడవని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అది మరి వివాహ సంస్కారంలో చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే వివాహ సంస్కారంలో వివాహం అయిన తర్వాత వీడుకోలు సందర్భంలో తల్లిదండ్రుల నుంచి అమ్మాయి ఇక విడిచిపెట్టి పోతుంది కాబట్టి అక్కడ ఆ యొక్క నీటి కన్నీరు కారవమని చెప్పేసి, అంటే బాధ కలిగితే ఏడవమని చెప్పేసి అక్కడైతే చెప్పాడు. చూసారా, అంత మొహమే చూస్తున్నారు. అన్ని అనుభవాలే కాదండి, కాకపోతే ఇది అనేది రహస్యం తెలియదు కానీ వాస్తవమే. కాదు స్వామి, ఇక్కడ ఉన్నాను ఒక్క నిమిషం. దయానంద సరస్వతి అమ్మాయి అమ్మ నాన్నలను విడిచిపెట్టి పోతుంది కాబట్టి అమ్మాయిని ఏడవమని చెప్పారు, కానీ తల్లిదండ్రులు ఏడుస్తారండి. మా నాన్న అయితే మా అక్కకు పెళ్లి చేసి సాగనంపేటప్పుడు ఏమనుకుడు, నా బిడ్డ నా ఇంట్లోకి వెళ్ళిపోతుంటే నా కడుపుల కార్యాలు కదిలినాయి. అంటే ఆ రకంగా, అంటే వారి ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుంది ఆచార్య. ఆ రకంగా ఆ మాట, నేను చిన్నగా ఉన్నాను కానీ ఆ మాట ఇప్పటికి గుర్తొస్తుంటది. ఎవరైనా పెళ్లి చేస్తే ఆ మాటలు అప్పుడే కానీ ఇప్పుడు వినపడం ఆచార్య చేస్తారు కానీ మళ్ళీ రావు ఆ మాటలు, మళ్ళీ వారి నోటి నుంచి రావు మనకు వినడానికి. చెప్పండి, చాలాసేపటి నుంచి ఆగారు ముని గారు. అదే ఆచార్య అని మీరు చెప్పేస్తారు. అదే శ్యామలయ్య గారు చెప్పండి. ఇంతకు మొదలు బొంబాయి అట్లా పని చేయడానికి పోతుంటే లంబడోళ్ళు వాళ్ళు బస్ దగ్గర బాగా పట్టుకొని ఒకరికొకరు పట్టుకొని ఏడుస్తారు. అప్పుడు లంబడోళ్ళ దాకా పోయినావు స్వామి. మిలిటరీలో పోయేటప్పుడు భర్తగా ఇంటి నుంచి ఆ సైన్యంలోకి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి పోయేటప్పుడు ఆ ఉత్తర భారతంలో అయితే కనిపిస్తాయి, దక్షిణ భారతంలో నేనైతే చూడలేదు. వాళ్ళు ఇంటి గడప దాటేటప్పుడు ముఖం అటు పెట్టి చెయ్యి వెనుకకు పెట్టి వాళ్ళ ఈ పాపెడలో పెట్టుకునేటువంటి బొట్టును తొడిపేసుకుంటూ పోతారు. ఎందుకంటే నేను పోతున్నాను, వస్తానో రానో నాకు తెలియదు. అందుకని నీవే నీకు స్వతంత్రంగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు, అన్ని రకాలుగా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటిది. మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకుంటూ వస్తాడు. ఇది పాపెట్లో ఉన్నదనే రహస్యం అది. మరి ఇక్కడ చేస్తారో లేదో నాకైతే తెలియదు. బాలాజీ గారు వాళ్ళ అల్లుని సాగనంపాడు, మరి వాళ్ళు అక్కడ చేస్తారో లేదో తెలియదు. బాలాజీ గారు ఇక్కడ సంతోషంగా పోతారు వస్తారు. అంటే వీళ్ళకి ఈ పరిజ్ఞానం లేదు. అంతే. అందుకనే ఒక్కొక్కసారి స్నానం చేసి మర్చిపోతే బొట్టు పెట్టుకోకపోతే ఏమమ్మా అది బొట్టు పెట్టుకోవాలి కదా, బొట్టు పెట్టుకుంటే భర్త ఉన్నాడు, బతికి ఉన్నాడు అనేటువంటిది గమనిస్తున్నారా లేదా? ఏది లేదు, స్పందించరు దేవుడా. ఎట్లా ఇప్పుడు వింటాం కాదు ఇవన్నీ మాటలన్నీ, మా చిన్నప్పుడు నుండి వింటా ఉండేవాళ్ళం ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు అరుదైంది అంతే. ఇప్పుడు పెద్దవాళ్ళే పెట్టట్లేదు, పిల్లలకి పెట్టమని కూడా చెప్పట్లేదు. ఇప్పుడు అన్ని బొట్టు పిల్లలు పెడుతున్నారు అమ్మగారు. అవునవును, ఆ బొట్టు పిల్లలు పెట్టి ముస్లింలో క్రైస్తవుల ఫంక్షన్ కి వెళ్తేనేమో ఆ బొట్టు పిల్లలు తీసేసిపోతారు. ఆ క్రైస్తవులు ముస్లింలు హిందువుల అది కార్యక్రమాలకు వస్తే బొట్టు పిల్లలు పెట్టుకొని వస్తారు. ముస్లింలు అయితే బురకలు తీసేసి బొట్టు పెట్టుకొని వస్తారు. వీళ్ళు వాళ్ళ దాంట్లోకి పోతే బొట్టు తీసేసి బురకేసుకొని పోతారు. ఇదంతా నాటకం. అంటే మా వాళ్ళు అనుకోవాలనే నాటకం ఏంటంటే అందరూ మన వాళ్ళే వచ్చారని. ఇప్పుడైతే ఇక వాళ్ళు బురకలు తీసేస్తున్నారు, వీళ్ళు బొర్రలు తీసేస్తున్నారు, అంతా అయిపోయింది. కంచరగాడిద సంస్కృతి అయిపోయింది కాబట్టి అందరి దగ్గరికి పోతున్నారు, అన్ని చేస్తున్నారు. అట్లేం లేదు. కనపడకుండా ఇంత చుక్కలాగా చిన్నగా పెట్టుకుంటారు. ఇందాక ఎవరు చెప్తున్నారు, విజయలక్ష్మమ్మ గారు ఎవరో చెప్తున్నారు, దేవుడు ఎంత సూక్ష్మం అంటే చాలా సూక్ష్మం. విజయలక్ష్మమ్మ అనే చెప్పింది. అట్లా సూక్ష్మం అని చెప్పేసి వారు ఓం శాంతి వాళ్ళు దేవుడిని ఈ యొక్క మెరుస్తున్నటువంటి చుక్కలాగా వాళ్ళు ఇది బ్యాచ్ కూడా పెట్టుకుంటారు కదా, చూసారా? ఓం శాంతి అని పెట్టుకొని ఓ చుక్కను వేలాడ తీసుకొని పెట్టుకుంటుంటారు.
వాళ్ళు దేవుణ్ణి అంత మాత్రమే నమ్ముతారు. ఈ సర్వవ్యాపకుడు అండపిండ బ్రహ్మాండాలని అతనిలో ఇమిడి ఉన్నట్టుగా అందరికంటే పెద్దవాడు అని చెప్పేసి గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళు స్వీకరించారు. అందులోనే ఉన్నాడని చెప్తారు, ఇంకేది ఎక్కడ లేడని చెప్తారు ఆచార్య. అదే ఈ అవనీయంతే అన్నప్పుడు భగవంతుడు బాధ్యతగా అరే బాబు నువ్వు ఈ పని తర్వాత చేసుకోవచ్చు, ముందు అక్కడికి వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్పేసి దేవుడు ఈ శరీరం నుంచి ఇంకొక శరీరానికి పంపిస్తున్నప్పుడు, ఈ శరీరం విడిచిపెడుతున్నప్పుడు ఈ శరీరంతో సంబంధితమైనటువంటి వాళ్ళంతా ఏడుస్తుంటారు. ఆ ఏడవడం అనేటువంటిది ఈ ఆర్య సమాజంలో వైదిక సిద్ధాంతంలో కాదు. ఏడవాల్సింది ఎప్పుడు అని అంటే సమాజంలో తలెత్తుకోలేనటువంటి పనులు చేసి తలవంపులు తెస్తున్నప్పుడు ఏమిట్రా నువ్వు ఇట్లా చేసావు అని చెప్పేసి అప్పుడు ఏడవాలి, అంతేగాని చనిపోతున్నప్పుడు ఏడవకూడదు. అర్థమవుతుందా? అందరు ఎట్లా చూస్తున్నారు? ఆచార్య ఒక సందేహం. తనకు తాను బలవంతంగా చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కర్మఫలం అంతవరకే ఉందా ఆచార్య? ఎవరు చెప్తారు సమాధానం? ప్రశ్న మళ్ళీ అడగండి ఒకసారి. ఇప్పుడు అమ్మగారి ప్రశ్న చెప్పండి మీ నోటితో మీరు చెప్తే బాగుంటుంది. తనకు తాను ఆత్మహత్య చేసుకున్నప్పుడు బలవంతంగా కర్మఫలం అంతవరకే ఉంటుందా? ఇంకా దీన్ని ఇంకా నేను కొద్దిగా కొనసాగిస్తాను, మీకు సమాధానం మీరు వెతకడానికి తొందరగా అర్థమవుతుంటది. భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, యాత్ర చేస్తున్నప్పుడు గమ్యస్థానం దూరంగా ఉన్నప్పుడు అలసిపోతే ఏం చేస్తారు అంటే, అలసిపోతే కొద్దిగా విశ్రాంతి కోసం కూర్చుంటాం కదా, ఎక్కడైతే కూర్చుంటాము. మళ్ళీ యాత్ర ప్రారంభిస్తే ఎక్కడికి వెళ్ళి ప్రారంభిస్తారు? ఇది ఒకటి. కర్మఫలం ఉంటది, ఇంకొకటి ప్రస్తుతానికి విశ్రాంతి కొరకు మార్పు చేస్తాడు పరమాత్మ. ఇంకొకటి భగవంతుడు స్త్రీ జీవితాన్ని పెళ్లి సాకుతోటి అమ్మ నాన్నలు ఆత్మీయుల ఈ గడప దాటించాలని భగవంతుడు చూస్తున్నాడు. కానీ తల్లిదండ్రుల సంరక్షణ సరిగా లేనందువల్ల ఓర్పు అనేది నేర్చుకునేటువంటి ఆ స్త్రీ అక్కడ అత్తమామల భర్త దగ్గరికి వెళ్ళి అక్కడి పరిస్థితులు వేగలేక మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నది, అమ్మ నాన్నల దగ్గరికి వస్తున్నప్పుడు ఈ వెనుకకు తిరిగి వచ్చింది నిజమా? భగవంతుడు నువ్వు గడప దాటాల్సిందేనమ్మా, నీ యొక్క ఆత్మ కళ్యాణం అక్కడ ఆ ఇంట్లో ఉన్నది అనేది చెప్పేది నిజమా? దేవుడు నిజమా, మనుషుడు నిజమా? ఇప్పుడు సోమాచారి దేవుడు నిజము. మన కార్యక్రమం ఎంత ఉంటుందో, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఎంత వరకు యాత్ర చేయాలనుకున్నామో అంతవరకు చేయాల్సిందే. కష్టము నిష్ఠూరకము జనకుని కుమార్తె సీతమ్మను సాగనంపేటప్పుడు వారి తల్లి ఏమని చెప్తుంటదంటే, అమ్మ ఈ భౌతిక ద్రవ్యము నాన్న సంపాదించింది, నాదంటూ ఏమీ లేదు, నేను బయటకు వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, నీకు తెలుసు ఆ విషయం. నేను పెట్టుకునే బొట్టు కాంచెల్లి నూనె కాంచెల్లి కాళ్ళ చెప్పుల వరకు అన్ని నాన్న సంపాదన. ఆ సంపాదన నీకు నా ప్రేమ కంటే నాన్న ప్రేమనే ఎక్కువ కాబట్టి నీకు ఎంత ద్రవ్యం ఇవ్వాలో అది ఇస్తుంటాడు. కానీ నేను తల్లిగా కన్నాను కాబట్టి నా బాధ్యతగా నేను ఒక మాట చెప్తున్నాను, వినుకో. మీ అత్తమామలు భర్త ఎప్పుడైతే కష్టంలో ఉంటున్నారో, అమ్మ ఇక్కడ మాకు పరిస్థితులు బాగాలేవు, నువ్వు కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండి రమ్మని చెప్పేసి వాళ్ళు పంపిస్తే నువ్వు మా ఇంటి వైపు రాకు, ఈ ఇంటి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి, ఈ ఇంటి వైపు చూడకు. నీ భర్త అత్తమామలు వాళ్ళంతా సుఖంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా రా, నువ్వు నా బిడ్డవు, నా కడుపులో మా తలుపులు తెరిచి ఉంటాయి. అర్థమైందా రహస్యం? అర్థమైంది ఆచారి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం మా పాపము, అసలు ఆ పద్ధతి చేయరాదు, మనకున్న కర్మ తప్పకుండా చేయాల్సిందే. అది వస్తుంది. తట్టుకోలేనప్పుడు జీవితం వేస్ట్ అని ఆత్మహత్య చేసుకున్నా ఉండండి ముందు చిన్నగా పట్టుకున్నాం. ఇప్పుడు సీతమ్మ పరిస్థితి అర్థమైందా? సీతమ్మకు వాళ్ళ అమ్మ చెప్పింది ఎంతవరకు సత్యం? సత్యమే. అక్కడ కష్టంగా ఉన్నప్పుడు రాకూడదు, పూర్తిగా సత్యమే. అది సత్యమే అయిపోయినప్పుడు ఇక రెండవది, ఇప్పుడు ఈ యొక్క అమ్మాయి
ఆ భర్తను వదిలిపెట్టి అత్తమామలను వదిలిపెట్టి పుట్టింటికి తిరిగి రావడం అని అంటే భగవంతుడు ఏంటంటే ఎవరినైనా ఈడ్చి ఒక చెంప దెబ్బ కొట్టడం అనుకోండి, తల్లిదండ్రిని ఆత్మీయులను విడిచిపెట్టి అక్కడ బయటకు వెళ్ళడం అంటే. ఇప్పుడు మరి వెనుకకు తిరిగి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ కొట్టించుకోవడం బాగుంటుందా, ఒకేసారి కొట్టించుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఆచార్య కొట్టాలి ఒక అని అన్నప్పుడు ఊళ్ళో సమస్యలు వచ్చినాయి, ఈ ఊరు విడిచి ఇంకో ఊరికి పోతే కూడా సమస్యలు వస్తాయి. అవును వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు రాకుండా పూర్వకాలంలో పెళ్లి చూపులలో ఇవన్నీ చేసేవారు. ఒక 5గురు వెళ్ళి ఆ ఊరి బంధువుల దగ్గర ఒకరు ఆగేవారు, ఊరి పొలిమేరలో ఇంకొకరు ఆగేవారు, వాళ్ళ ఊర్లో చొచ్చుకొని వచ్చిన తర్వాత కాలనీ దగ్గర ఇంకొకరు ఆగేవారు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఇంకొకరు ఆగేవారు, ఒక్కరే ఇల్లు చేరేవారు. వారు కూర్చొని మాట్లాడేసరికి మళ్ళీ ఈ 4గురు వెళ్ళి అక్కడ ఆ విషయాన్ని అంతా చర్చించి అమ్మాయికి జీవితం ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటి రహస్యాన్ని తెలుసుకొని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వ్యవస్థ అందరు ఒకటేసారి పోతున్నారు ఆచార్య, మొత్తం అందరూ బస్సులను ట్రాక్టర్లను ఏమిట్లను కానీ అందరు ఒకటేసారి ఇంటి దగ్గర వెళ్తారు. అలాగా తెలివి లేని వాళ్ళేమో ఒకసారి చేసుకుని వచ్చేస్తారు ఆచార్య. ఇక పేరుకు ఆర్య సమాజులు అయినటువంటి వాళ్ళు అతని కూతురు పెళ్లి చూపులకు ఒక టాటా సమూహం నిండా బ్యూటీ పార్లర్లను పిలిపించారు. పిలిపించి ఆ అమ్మాయి వైపు వాళ్ళు కన్నెత్తగానే ఆకట్టుకోవాలి, అంత మంచిగా అనిపించాలి అమ్మాయి, మీకు ఎంత డబ్బైనా నేను ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు బ్యూటీషియన్లు వాళ్ళంతా బ్యూటీ పార్లర్ వాళ్ళు వచ్చేసి ఒకరు బొట్టు పెడితే వారు ఇంకొకరు తొడిపేయడం, అట్లా కాదు ఇట్లా పెట్టాలని, ఒకరు కాటక పెడితే అట్లా కాదు ఇట్లా పెట్టాలని, ఒకరు ఆ చీర కట్టి చెంగులు చెక్కుతుంటే అట్లా కాదు చెంగులు ఇట్లా పెట్టాలని, ఇట్లా ఎట్లా అంటే కనీసం 4 గంటలు పట్టింది ఆ అమ్మాయిని తయారు చేయడానికి. ఆ 12 మంది బ్యూటీషియన్లు వచ్చారు ఈ యొక్క ఆ రూపాన్ని తయారు చేయడానికి. అది ఇదంతా నాటకం. అందుకని ఇక్కడ ఆత్మహత్య అనేటువంటి విషయం మీద ఓంప్రకాష్ ఇహపరలోకంలో చాలా విస్తృతంగా రాశాడు, అది చూడండి. ఆత్మహత్య అనేటువంటిది తమ పురుషార్థంలో ఓడిపోవడం, నేను నెగ్గలేను, నేను ముందుకు పోలేను అనేటువంటిది ఆత్మహత్య. ఓ ఆచార్య, ఆత్మహత్య చేసుకునేది ఎవరు? అదే కదా, తానే కావాలని. ఇప్పుడు ఏంటంటే తాను తవ్వుకుంటున్నటువంటి గొయ్యి ఆ అమ్మాయే కావాలని. ఒకసారి ఈడ్చి కొట్టితే తగిలేటువంటి దెబ్బను పదే పదే కొట్టించుకోవడం అది ఆమె. ఎందుకంటే మళ్ళీ భగవంతుడు ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎప్పటికైనా సరే, ఎన్ని జన్మలైనా సరే నువ్వు ఈ గడప దాటాల్సిందే అని భగవంతుడి నిర్ణయం. ఆవిడ ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా, ఎన్ని ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చినా మళ్ళీ దాటాల్సిందంటే పదే పదే కొట్టించుకోవడమే కదా. అంతే. చెప్పరేంటిది, ఎట్లా చూస్తున్నారు? ఆత్మహత్య అనేటువంటిది ఏంటంటే ఓడిపోవడం, ఓటమిని అంగీకరించడం, నెగ్గలేకపోవడం. ఇప్పుడు తెలుగులో సామెత ఏమంటే నెగ్గలేక మధ్యలో తేడా. నేను బాగానే ఆడుతున్నాను కానీ నీకు ఆ తబలా వాయించడం రావట్లేదు, మధ్యలో వాయించడం రావట్లేదు. తన తప్పును ఒప్పుకోకుండా వాళ్ళ కళాకారుల మీద ఆరోపణ చేయడం, ఈ ఆత్మహత్య. ఓం ఆచార్యజీ, ఈ ఆత్మహత్య వాళ్ళకి మళ్ళీ జన్మ మరి ఏ విధంగా ఉంటుంది? మానవ జన్మ ఉంటుందా? స్వామి బడికి పోదాం పదండి. అక్కడ ఫెయిల్ అయిన దానికి మీరు టీచర్ ఉపాధ్యాయులే కాబట్టి మీకు బాగా తెలుసు. ఫెయిల్ అయిన వారిని ఏం చేస్తారు? అదే తరగతిలో ఉంచాలి. అంటే మళ్ళీ చెప్పిన పాఠమే చెప్పాలి, చేసిన హోంవర్క్ మళ్ళీ చేయాలి, ఆ సంవత్సరం అంతా మళ్ళీ అందులోనే ఉండాలి కదా, మొదటి నుంచి మళ్ళా. అంతే కదా. ఆత్మహత్య ఇది సారాంశం. ఇంకా సందేహం ఉందా దీంట్లో? ఏం లేదు. లేదు ఆచార్య, ధన్యవాదాలు. ఇంకా 4 నిమిషాలు చూడు. జయమ్మ గారు, విషయం అర్థమవుతుందా లేదా? ఊరికే కూర్చున్నారా? మైక్
అర్థమవుతుంది. అదే, సరే, మంచిది. అందుకని చనిపోయినప్పుడు ఏడవద్దు, ఏడవకూడదు. కాబట్టి దయానంద సరస్వతి మరియు వేదమంత్ర ప్రమాణాలతో అగ్నిహోత్రం చేయాలి. చనిపోయిన దగ్గర వేదమంత్రాలు చదవాలి, అగ్నిహోత్రం చదువుతూ తీసుకెళ్ళాలి. ఇక ఈ ప్రసంగంలో ఇక ముందుకు సమయం అయిపోతుంది కాబట్టి, అగ్ని వివాహమైన తర్వాత ఉత్తరవేది నుంచి ఏ అగ్ని అయితే తీసుకొని వస్తుంటారో, ఈ చనిపోయినప్పుడు ఇంట్లోంచి వెళ్ళేటువంటి అగ్ని ఆ ఆత్మయే. అక్కడ వారు దంపతులుగా వచ్చి గృహాశ్రమాన్ని నిలపడానికి అగ్ని ముందుగా వచ్చింది. ఇక్కడ చనిపోయిన తర్వాత ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అగ్ని ముందుగా వెళ్తుంది. కనబడ్డదా? కనబడింది ఆచార్య. బాలాజీ గారు, శ్యామలయ్య గారు, కెమెరా బంద్ చేస్తే ఊరుకునేది లేదు. చెప్పండి, పట్టుబడుతుంది. ఒకవేళ వాళ్ళు చేస్తారండి. ఏమంటారు? ఇక లోతైన విషయం ఓ మాజాది, అక్కడి అగ్నికి ఇక్కడి అగ్నికి ఉన్న రహస్యం చెప్పండి. అక్కడ అది తరణ పదార్థం, గర్భంలో వచ్చే తరణ పదార్థము, ఇది భౌతికంగా కనబడేటువంటి అగ్ని, అంతేనా? అంతే. ఇప్పుడు అక్కడ అది చేతనమే, ఇక్కడ ఇది చేతనమే. ఓకే. అక్కడ అది చేతనము తరళంగా, మీరు చెప్పారు కదా, తరళంగా శుక్రకణముగా వస్తున్నటువంటిది. దానిని బయటకు ఇక మంగళారతిలో ప్రమిదలో బత్తి పెట్టుకొని వెలించుకొని తీసుకురావడం. గృహ ప్రవేశానికైనా శుభకార్యానికైనా అగ్ని ముందుగా పట్టుకొని రావడం. విజయదుర్గమ్మ గారు నిద్రపోవట్లేదు కదా? అంటే ఈ అగ్నిని తీసుకొస్తున్నటువంటిది. ఇక చనిపోయినప్పుడు వెనక పాడ మీద శవం ఉంటది, ముందు ఈ యొక్క నిప్పు కణాన్ని పట్టుకొని పోతుంటారు కదా, ఆ నిప్పును చూపించడం. కనబడుతుందా లేదా? ఓ మాజాడి, సంతోషంగా సాగనింపాలంటారా? సంతోషంగాని కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ జీవాత్మ కర్మఫలం ఎట్లున్నదో ఆ కర్మఫలానుసారంగా తాను వెళ్తుంటది. మన దగ్గరికి వెళ్ళి మాత్రం వేదమంత్రోచ్చారణతోటి మనం సాగనంపాలి, అంతే. ఈశ్వర స్వస్తివాచనం, శాంతికరణం, ఈ శాంతి సూక్తం మంత్రాలు చదువుకుంటూ సాగనంపడం. అందుకే దయానంద సరస్వతి చెప్తుంటాడు ఏంటంటే, అంత్యేష్టి చేసి వచ్చిన తర్వాత అగ్నిహోత్రం చేసినప్పుడు, అగ్నిహోత్రంలో అగ్నిహోత్రం కంటే ముందు ఈశ్వర స్తుతి, స్వస్తివాచన, శాంతికరణం చదవాలి. మళ్ళీ అగ్నిహోత్రంలో దైనిక అగ్నిహోత్రం పూర్తయిన తర్వాత, ప్రాతకాలీన అయిపోయిన తర్వాత, ఒకవేళ సాయంత్రం చేస్తే సాయంకాలీన అగ్నిహోత్రం అయిపోయిన తర్వాత స్వస్తివాచనం, శాంతికరణం మంత్రాలతోటి ఆహుతి అని చెప్తున్నాడు. చూసారా? అదే రహస్యం. అందుకని ఈ అగ్ని అనేటువంటిది మన జీవితాన్ని నడిపించేటువంటిది. అందుకే ఇక్కడ ఏంటంటే వాహనంలో ఇంజన్ ముందుండడం, ఇక రథములో గుర్రాలు ముందుండడం, నాగలిలో బండిలో గుర్రాలు ఎద్దులు ముందుండడం, చేతనం ముందుండడం, ఇక స్వామి వెనుక నుండి వెళ్ళడం. కనిపిస్తుందా? ఆత్మ అన్నట్టండి, ఆత్మ ముందుకెళ్తుంది. ఆత్మ రథ ఊరేగింపులో అదే కదా. ఇప్పుడు రథం అదే భగవంతుణ్ణి ప్రదక్షిణ చేపిస్తారు కదా ఊళ్ళో. అది చేయించేటప్పుడు ముందు నడిచేది ఆత్మ అన్నట్టుగా భగవంతుడు పైన, అదే భగవంతుడి విగ్రహం పైన ఉంటుంది, వీళ్ళు ముందు నడుస్తుంటారు. మీ భాష ఏంటికి ఎలా మాట్లాడతారు? ఒకసారి అంటారు, ఒకసారి ఊరేగింపు అంటారు, ఒక్కదాని మీద నిలబడరు. మళ్ళా పైన ఉంటది అంటారు విగ్రహం. ఇప్పుడు ఆత్మ ముందు పరమాత్మ పైన కదండి. ఇప్పుడు మనం అనుకునేది ముందు పరమాత్మ పైన ఏంటమ్మా? విగ్రహారాధనలో ఇప్పుడు చేసిన తర్వాత ఊరేగింపు చేస్తారు కదండి ఇప్పుడు రథాన్ని. అవును, వేడుకలు జరిగినప్పుడు. అమ్మగారు, మీకు ఊరేగింపు అర్థం కాకపోతే మనసా పరిక్రమ మంత్రాల దగ్గరికి రండి. తూర్పు వైపున, దక్షిణం వైపున, పడమర వైపున, ఉత్తరం వైపున, కింద మీద. అర్థమైందా పుష్పమ్మ గారు? ఊరేగింపు అంటే ఊరేగించేటువంటి వారిని చుట్టుముట్టి తీసుకెళ్తా ఉంటారు కదా, పువ్వులు చల్లుకుంటూ తీసుకెళ్తుంటారు కదా, జయ జయ నినాదాలు
చేసుకుంటూ గెలిచిన వాళ్ళని చూడండి, ఓడిన వాళ్ళు ఎక్కడ కనపడరు, కానీ గెలిచిన వాళ్ళని మాత్రం ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు. అవునాచార్య. మరి ఆ ఊరేగింపుగా తీసుకెళ్లడము, ఆ పైకి ఎక్కించడం ఎందుకు అంటే అందరికీ కనబడాలి. అమ్మగారు అర్థమవుతుందా? పైకి ఎందుకు ఎక్కిస్తారు అని అంటే అందరికీ కనబడాలని ఆ విగ్రహం. వీళ్ళంతా శ్రద్ధాభక్తితోటి వీళ్ళు ఆ రథమును లాగేటువంటి వారు, ఊరేగించేటువంటి వారు, వారి పట్ల అమితమైనటువంటి ప్రేమ, ఎనలేని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అంతే ఆచార్య. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి నేను మంచి పాట పాడండి భక్తిపూర్వకంగా. పాడతారా? పాడరా? పాడతా ఆచార్య, నేను పాడతా, పాట పాడతా, పద్యం పాడతా. అయ్యో, ఓం ఆచార్య. పాట పాడాలి కదా. పాడాలి ఆచార్య, కానీ ఇప్పుడు వేరే దగ్గర ఉన్నా ఆచార్య. సరే సరే సరే, మంచిది. సరే, నేను పాడతా ఆచార్య. ఓం ఆచార్య. జీవుని తిప్పుకుంటూ వద్దాం, ఎందుకంటే ఈ యొక్క ప్రసంగానుసారంగా మళ్ళీ 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 రాదు బిడ్డో ఈ మనుష్య శ్రేష్ఠ జన్మ, మళ్ళీ రాదు బిడ్డో మనుష్య శ్రేష్ఠ జన్మ. ఎన్నెన్ని జన్మలలో ఏమేమి చేసినామో అన్నిటి పుణ్య ఫలము ఇన్నాళ్ళకి పూడొచ్చే, మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డో. ఇది పాడనా, మీరు పాడతారా ఇంకేమైనా? పాడండి ఆచార్య, పాడండి. మరి రాదురా ఈ మానుష జన్మ, అది కూడా ఇది మీరు పాడుంటాండి, మీరు మొదటి. మళ్ళీ రాదు బిడ్డో మనుష్య శ్రేష్ఠ జన్మ, మనుష్య శ్రేష్ఠ జన్మ మనసున్న మంచి జన్మ. మళ్ళీ రాదు బిడ్డో మనుష్య శ్రేష్ఠ జన్మ, మనుష్య శ్రేష్ఠ జన్మ మనసున్న మంచి జన్మ. ఎన్నెన్ని జన్మలలో ఏమేమి చేసినామో అన్నిటి పుణ్య ఫలము ఇన్నాళ్ళకి పూడొచ్చే, మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డు మనుష్య శ్రేష్ఠ జన్మ. ఎన్నెన్ని కోట్లు ఉన్నా నీకెంత భాగ్యమున్నా, ఎన్నెన్ని కోట్లు ఉన్నా నీకెంత భాగ్యమున్నా, నీకెందరు బంధువులున్నా నీ వెంట రారసున్నా, నీకెందరు బంధువులున్నా నీ వెంట రారసున్నా. వెంటరారు రన్నా నిన్నంటూ ధర్మమన్నా, మళ్ళీ 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 రాదు బిడ్డో మనుష్య శ్రేష్ఠ జన్మ, మనుష్య శ్రేష్ఠ జన్మ మనసున్న మంచి జన్మ. ఎన్నెన్ని జన్మలలో ఏమేమి చేసినామో అన్నిటి పుణ్య ఫలము ఇన్నాళ్ళకి పూడొచ్చే, మళ్ళీ. కన్న కొడుకులున్న కట్టుకున్న భార్యయున్నా, కన్న కొడుకులున్న కట్టుకున్న భర్త ఉన్నా, ధనరాశులెన్ని ఉన్నా ఏ పదవిలో నీ ఉన్నా, ధనరాశులెన్ని ఉన్నా ఏ పదవిలో నీ ఉన్నా, ఏ పదవిలో నీ ఉన్నా నిన్నంటూ ధర్మమన్నా, మళ్ళీ 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 రాదు బిడ్డో మనుష్య శ్రేష్ఠ జన్మ, మనుష్య శ్రేష్ఠ జన్మ మనసున్న మంచి జన్మ. ఎన్నెన్ని జన్మలలో ఏమేమి చేసినామో అన్నిటి పుణ్య ఫలము ఇన్నాళ్ళకి పూడొచ్చే, మళ్ళీ 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 రాదు బిడ్డు. చెడు కర్మ చేయబోకు, చెడు కర్మ చేయబోకు ఇక నాకేమని చెప్పుకోకు, చెడు కర్మ చేయబోకు ఇక నాకేమని చెప్పుకోకు. అత్యాశకు లోనుగాకు అపకీర్తి పాలుగాకు, అత్యాశకు లోనుగాకు అపకీర్తి పాలుగాకు.
అంచెలంచెలుగా ఎదుగు అందులోని నీ బ్రతుకు. అంచెలంచెలుగా ఎదుగు అందులోని నీ బ్రతుకు. మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డు మనుష్య శ్రేష్ఠ జన్మ. మనుష్య శ్రేష్ఠ జన్మ మనసున్న మంచి జన్మ. ఎన్నెన్ని జన్మలలో ఏమేమి చేసినామో అన్నిటి పుణ్య ఫలము ఇన్నాళ్ళకి పూడొచ్చే. మళ్ళీ తల్లిదండ్రి గురువులందు తొలి దైవ భావముంచు. తల్లిదండ్రి గురువులందు తొలి దైవ భావముంచు. ప్రాణులకు మేలు బంచు మురిపాలను గురిపించు. ప్రాణులకు మేలు బంచు మురిపాలను గురిపించు. నిష్కామంతో ముందుకేకు పరమాత్మకు తలవంచు. నిష్కామముతో ముందుకేగు పరమాత్మకు తలవంచు. మళ్ళీ 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 రాదు బిడ్డు మనుష్య శ్రేష్ఠ జన్మ. మనుష్య శ్రేష్ఠ జన్మ మనసున్న మంచి జన్మ. ఎన్నెన్ని జన్మలలో ఏమేమి చేసినాము అన్నిటి పుణ్య ఫలము ఇన్నాళ్ళకి పూడొచ్చే. మళ్ళీ మళ్ళీ వేదాలలోని ప్రతి మాటతో భేదాలు తొలుగునాట. వేదాలలోని ప్రతి మాటతో భేదాలు తొలుగునాట. దయానందునితో కదము కలిపిన జీవితమే ధన్యమగునాట. దయానందునితో కదము కలిపిన జీవితమే ధన్యమగునాట. ఆత్మజ్ఞానము మాట సత్సంగ సమితి బాట. ఆత్మజ్ఞానము మాట సత్సంగ సమితి బాట. మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డు మనుష్య శ్రేష్ఠ జన్మ. మనుష్య శ్రేష్ఠ జన్మ మనసున్న మంచి జన్మ. ఎన్నెన్ని ఎన్నెన్ని జన్మలలో ఏమేమి చేసినామో అన్నిటి పుణ్య ఫలము ఇన్నాళ్ళకి పూడొచ్చే. మళ్ళీ 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 రాదు బిడ్డు మనుష్య శ్రేష్ఠ జన్మ. అర్థమైందా? చాలా బాగుంది బాగుంది ఆచార్య. బాగుంది బాగుంది ఆచార్య ధన్యవాదాలు, చక్కటి పాట వినిపించారు. ఓం. మనిషి జన్మ ఎంత ఉత్తమమైనదనేది రహస్యాన్ని తెలిపారు. తర్వాత ప్రసంగానుసారంగా చాలా బాగా మంచి పాట చాలా బాగుంది. మీరే రాశారు ఆచార్యజీ? నేను రాయలేదమ్మ గారు, అది గజవాడ రాములు అని చెప్పేసి రామాంపేట దగ్గర నార్సింగిలో వాళ్ళు పెట్టుకున్నారు, వారు రాశారు. చాలా ఇది బాగుంది. పరలోకంలో ఉన్నది చూడండి పుస్తకంలో. అదే. ప్రభాకర్ గారు ఈరోజు వైదిక సంధ్యోపాసన ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య. ఓం అమృతోపస్తరణమసే స్వాహా. ఓం అమృతాపిధానమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూప్నాతు శిరసి.
ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भुः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जना ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं च विद्धा तपसोऽध्यजायत ततो रात्रिजायत ततो समुद्रार्णवादधि संवत्सरो अजायतामहोरात्राणि विदधद्विश्वस्य मिषतोऽसि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयद्दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् दिष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचेदिग्वर्णोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः पर्षतति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं प्रभ्रवाम शरदशतं अधीनास्याम शरदशतं
भूयश्च शरदश्यतात्। ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। इति वैदिकसन्ध्या प्रकरणं समाप्तं। सर्वेभ्यो नमस्ते आचार्यजी। ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం దేవు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. భాగ్యలక్ష్మి గారు ఏమైనా చెప్పాలా? నమో నమః. భాగ్యలక్ష్మి గారు ఏమైనా చెప్పాలా? ఏం లేదు స్వామి. సరే సరే మంచిది.